వాక్యం చదువుకుందాం. దేవుని యొక్క గ్రంథములో నుండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యం. ఈ 9వ అధ్యాయంలో 9వ వాక్యంలో నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడుతో జల్లించినట్లు ఇజ్రాయేలీలను అన్ని జనులందరిలో జల్లింతును కానీ ఒక చిన్న గింజైనా నేల రాలదు. నిజమైన భక్తులకు రక్షణ దొరుకుతుంది, పాపులకేమో శిక్ష పడుతుంది. నిజమైన భక్తులకేమో రక్షణ, పాపులకు శిక్ష. ఇర్మీయా గ్రంథం ఏం చెప్తుందంటే 15వ అధ్యాయంలో 17వ వాక్యం ఏమన్నాడు ఇక్కడ? దేశ ద్వారములో నేను వారిని సేటతో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేస్తున్నాను, నశింపజేస్తున్నాను. ఇక్కడ గమనించండి ఒక విషయము. దేశద్వారంలో నేను వారిని చేటతో తూర్పారపడుతున్నాను కనుక నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక. ఇక్కడ గమనించండి, నా జనులు తమ మార్గములను విడిచి యెహోవా మార్గాన్ని వెంబడించాలి. అక్కడ వచనం అది. దేవుని మార్గాన్ని గైకొనవలెను అని వాక్యము తెలియజేస్తుంది. దేవుని యొక్క మార్గాన్ని గైకొనాలి, తమ మార్గములను విడవాలి. తమ మార్గములన్నీ పాపపు మార్గాలు. వారి మార్గాలు అనేవి పాపపు మార్గాలు. వారి పాప మార్గాలన్నీ విడిచి నన్ను వెంబడించాలి, నా మార్గాన్ని గైకొనాలి. లేనిసో ఏం జరుగుతుందంటే సంతానహీనులు అంటే అర్థం ఏంటంటే కొందరికి సంతానము కలగదో, కొందరికి కలుగుతుంది. రక్తంలో ఉన్నటువంటి లోపము, రక్తంలో ఉన్నటువంటి శక్తి బలం, ఒక రకంగా శక్తి కానీ బలం కానీ, లేక దానికి సంబంధించిన ఎనర్జీ, శివకణాలకు సంబంధించిన యొక్క ధాతు పుష్టి ఉంటే సంతానం వెంటనే అందుకుంటుంది. దేవునికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో ఇక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు చదివిన వాక్యంలో అర్థం ఏంటంటే, వారిని నేను సంతానహీనులుగా ఏమన్నాడు? సంతానహీనులుగా చేస్తున్నానంటే అసలు పిల్లలు కలగకుండా కాదు అక్కడ అర్థం. అసలు పిల్లలు లేకుండా చేస్తున్నా అనేది కాదు అక్కడ అర్థం. పిల్లలు ఉన్నారు, అయితే వాళ్ళని లేకుండా చేస్తా. పిల్లలు ఉన్నారు కానీ మీకు ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి, సరిగ్గా సమాధానం చెప్పండి నాకు. పిల్లలు ఉంటే మంచిదా, పిల్లలు లేకపోతే మంచిదా? ఏం ప్రమిళ, మీ ఇంట్లో 2 పిల్లగాళ్ళు ఉన్నారు కదా, కడుపు తృప్తిగా ఉంటుంది పిల్లలు ఎగురుతుంటే ఇంటి ముందు కదా, ఆటలాడుతుంటే. వాళ్ళిద్దరు తెగొట్టుకునేవాళ్ళు చర్చిలో, పొలగాళ్ళిద్దరు. ఆడ సంజీవ్ అని ఇంకోటి పేరు ఏందో ఉంది, శ్రీను.
వాళ్ళు పోట్లాడుతుంటే నాకు జాలేసేది, కడుపు నాకు దొరక్కపోయేది. వీడు పెద్దోడు చిన్నోడిని ఎక్కడ కొడతారో దివి అని వాడు ఎడుతుడని నాకు భయం వేసేది. వాళ్ళు కొట్టుకోకుండా ప్రేమలో వాళ్ళని విడిపించు అని చెప్పేవాడిని. అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండే కిరాయికి. ఇప్పుడు పెద్దగా అయ్యారు కదండి, పెద్దగా అయ్యారు కనుక వాళ్ళు కొట్టుకోరు ఇక. ఎందుకంటే తెలివి వచ్చింది, వీడు నా అన్న, వీడు నా తమ్ముడు. రేపు ఆస్తుల దగ్గర పంపకం వస్తుంది చూడు, ఆస్తులు ఏమన్నుంటే అప్పుడు దెబ్బలాడతారు. ఈ కుండ నాది, ఈ గ్లాసు నాది అని. అప్పటిదాకా లేదు. పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుడతారు తర్వాత కదమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. పిల్లలుండి ఇంటి ముందు గంతులు వేస్తుంటే బాగుంటుందా? పిల్లలు లేకపోతే బాగుంటుందా? అందుకనే దేవుడైన యెహోవా ఆలోచన ఏంటంటే, భూమి నరులతో నిండవలెను అని ఆదికాండంలో ఉంటుందా వాక్యం. భూమి నరులతో, మనుషులతో నిండాలి. నిండి భూమి మీద మీరు ఫలించండి, భూమిని నిండించండి అంటాడు. భూమి అంతా సంతానంతో ఉండాలి, మానవ సంతానంతో అని దేవుని ఉద్దేశం అండి. ఆదికాండంలో ఉన్న మొదటి 1-2-3 అధ్యాయాల్లో మనకు కనపడుతున్న విషయం ఏంటంటే దేవుని ఆశీర్వాదం అనేది కనపడుతుంది. సంతానం ఉంటే మంచిది. సంతానం ఉన్న తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పెద్దోళ్ళు అయ్యి సంపాదన చేసుకుంటూ వాళ్ళు పిల్లల కంటే వాళ్ళకు పుట్టిన పిల్లల్ని వీళ్ళు తల్లిదండ్రులు చూసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతానహీనులు అంటే అర్థం ఏంటిదా? అసలు పుట్టకుండా ఉండటం కాదు అక్కడ వాక్యం అర్థం. వారు తమ మార్గములను విడిచి నన్ను వెంబడించాలంటాడు. నేను నీతి కలిగిన వాడను, నా యొక్క త్రోవలను వారు వెంబడించాలి. ఇక్కడ వారు వెంబడించట్లేదు కనుక, వారు నీతిహీనమైన పనులు చేయిస్తున్నారు కనుక, వారు పాపిష్టి పనులు చేస్తున్నారు కనుక, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అని అంటున్నాడు కదా దేవుని వాక్యంలో. మీరు పాపాన్ని విడిచి నన్ను వెంబడించండి అంటాడు. నీతి క్రియలు జరిగించమంటాడు. ఒకవేళ ఆ విధంగా మీరు చేయని ఎడల ఏం జరుగుతుంది అంటే, మీరు పిల్లలు లేని వారు అయిపోతారు. అంటే అర్థం ఏంటి? మీకు కలిగిన పిల్లలు భూమి మీద ఉండరు. అప్పుడు బతికున్నన్ని రోజులు ఏడ్చుకుంటూ కూర్చోవలసి వస్తుంది. పిల్లలను జ్ఞాపకం చేసుకొని భూమి మీద బ్రతికున్నన్ని రోజులు ఏడవాలి. ఇంకంతకంటే ఎక్కువ చెప్పలేనండి. కొందరు తమ పిల్లల్ని పోగొట్టుకొని ఉంటారు, వాళ్ళని బాధించిన వారు మాత్రం. కానీ సంతానహీనులు అనేది దేవుని వాక్కు సెలవిస్తుంది. మీ మార్గాలను విడిచి నా మార్గాన్ని వెంబడించండి, లేకపోతే మీరు సంతానహీనులు అవుతారు. ఇప్పుడు చూడండి, శేషమే మిగులుతుంది. ఇజ్రాయిల్లో శేషమే మిగులుతుంది. వారు తప్పు చేస్తే వారిని శిక్షిస్తాను. అయితే నిజమైన భక్తులు రక్షించబడతారు, పాపులకు శిక్ష కలుగుతుంది. అయితే దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 51 2వ వాక్యం. 2వ వాక్యంలో ఏమంటున్నాడు? దైవవాక్యంలో రెండవ వాక్యం, అన్య దేశస్థులను బబులోనునకు పంపుతున్నాను, వారు ఆ దేశమును తూర్పారబట్టి దానిని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదికి వచ్చేదరు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అన్ని దేశస్తులను బబులోనుకు పంపుతున్నాను, వారు ఆ దేశమును తూర్పారబట్టి దాన్ని వట్టిదిగా చేయుదురు. దేశాన్ని వట్టిదిగా చేయుదురంటే ఈ పట్టణంలో ఇళ్ళే ఉన్నాయి,
మనుషులు లేరు. అప్పుడు ఎట్టుంటుంది ఊరు? ఎట్టుంటుంది? ఊరు ఎట్టుంటుంది? పాడుపడ్డట్టుగాను, నక్కల కుక్కలు నివాసం చేస్తున్నట్టుగాను, మన గబ్బిలాల నివాసం చేస్తున్నట్టుగాను ఆ యొక్క భూభాగం ఉంటుంది. భూభాగము ఊరంతా ఇంట్లో మంది లేరు, తాళాలు వేసి ఉన్నాయి, అన్ని ఇళ్ళకి తాళాలు వేసి ఉన్నాయి. ఊరు చూస్తే, వేరే ఊరోళ్ళు వచ్చి చూస్తే ఎలా అనిపిస్తుంది? బాగోదు. మనుషులు లేని ఇళ్ళు వట్టిదే, వేస్ట్. మనుషులు లేకపోతే నువ్వు ఎంత పెద్ద బంగళా కట్టుకున్నా వట్టిదే. ఇప్పుడు ఈ చర్చిలో సంఘం లేదనుకో, చర్చి నిండా సంఘం లేదనుకో, నేను రాగానే వీళ్ళందరూ చూసి ఇదేంద్ర జనం ఎట్టొచ్చారు అనుకున్నా. పోయిన వారం కొంచెం పర్వాలేదు అనుకున్నా, అంతకుముందు వారమేమో ఏంది ఇంత డల్గా ఉన్నారు జనం అనుకున్నా. కానీ దేవునికి స్తోత్రములు, నా వాక్యాలు 200-300 మంది వింటారు ప్రతి వారం. 200-300 మీరు కాదు, బయట నా మెసేజ్లు ఎక్కడెక్కడ పోతేనే వాళ్ళు వింటారు. 198 వరకు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు కొంతమంది అయినా వింటారు. దేవునికి స్తోత్రములు. మీరేమనుకుంటున్నారు? సంఘం పలసగుంది, జనం పలసగున్నారు, నమ్మినోళ్ళు కూడా పలసగున్నారు, మెత్తగున్నారు, హుషారు లేరు, సెలాకు లేరు, యాక్టివ్ లేరు, ఉత్సాహం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, ఇలాగ భావిస్తున్నారు. తొందరలో ఏం జరగబోతుందంటే ఈ కరెంటు పోతుందండి. మన కనపడే కరెంటు ఉంది చూడు, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మన కూలర్లు తిరుగుతున్నాయి, ఫ్రిడ్జులు నడుస్తున్నాయి, ఈ రోజున సెల్ ఫోన్లు నడుస్తున్నాయి, కరెంటు వలన అన్నీ నడుస్తున్నాయి. వాటర్ ఉండకపోవటం వలన కరెంటు పోవటం కాదు. నేను దర్శనం చూసాను మొన్ననే, సైంటిస్టులు కూడా చెబుతున్నారు ఇదే విషయాన్ని. దర్శనం పడింది మొన్న, కరెంటు పోయింది, జనమంతా తారిట్లాడుకుంటున్నారు, కరెంటు కొరకు వెతుకుతున్నారు, కరెంటు రావట్లా. ఏమైంది అని చెప్పేసి నేను గాలిలో లేచి గాలిని అటు ఇటు కొడుతున్నా కానీ కరెంటు రావట్లా. ఏమైంది? నదుల్లో నీళ్ళు ఉన్నాయి కరెంటు సప్లైకి, మరి వాటర్ ఉంది, ప్రాబ్లం లేదు. కానీ ఏం జరగబోతుందంటే, విను, ఏం జరగబోతుందంటే ఆకాశం నుంచి గ్రహశకలం కానీ లేక సౌర తుఫాను కానీ వచ్చి భూమిని ఢీకొట్టును. అప్పుడు ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయి. కరెంటు ఫెయిల్ అవుతుంది, మన ఉపగ్రహాలు ఫెయిల్ అవుతాయి, మన ఈ యొక్క మిషనరీ ఫెయిల్ అవుతుంది, సెల్ ఫోన్లు ఆగిపోతాయి, నెట్ ఆగిపోతుంది, ఏమో జరగబోతుంది. ఆకాశం నుంచి పైనుంచి కిందికి ఏమో వస్తున్నాయి, తొందరలో వచ్చి భూమిని ఢీకొట్టబోతున్నాయి. ప్రళయం. నేను ఇప్పుడేం ఆలోచిస్తున్నానంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, అదే అణు ఆయుధాలతో కొట్టుకుంటారు, ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది, అలా ఆలోచిస్తున్నాను. కానీ సైంటిస్టులు చెప్తుంది ఒక రకంగా ఉంది. ఆకాశం నుంచి ఏమో ప్రళయాలు సంభవించి భూమిని ఢీకొడతాయి, కల్లోలం జరుగుద్ది అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ మొన్న దర్శనం పడింది నాతో చాలామంది గాలిలోకి ఎగిరాడు. కానీ ఎటు తెచ్చినా సరే కరెంట్ లేదు, అంతా చీకటి అయిపోయింది. ఇదేంటి జరగబోయేది? ఏంటి జరగబోయేది? మీరేమనుకుంటున్నారంటే భక్తులు లేరు, పలసబడ్డారు, తక్కువ మంది వచ్చారు, విశ్వాసం ఉండదు, లాస్ట్కి వచ్చేసరికే విశ్వాసాన్ని కోల్పోతారు, ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు. అసలు బైబిల్ ఉంటే కదా ఆ టైంకి బైబిల్ పీకేస్తారు, మీ దగ్గర నుంచి తీసేస్తారు, ప్రార్థన చేయరు, భక్తులు ఉండరు. భూమి మీద జనాలని దేవుడు తుడిసివేయబోతున్నాడు. ఇదండి ఏం చెప్పాను నేను. నా మార్గంలో మీ జనం లేరు కదా, ఈ జనాలను కాపాడటానికే. అందుకని
భూమి మీద నరసాంతతని నేను తుడిసివేయబోతున్నాను. బైబిల్ ఉంది, అది ప్రకటన గ్రంథం అంతా అది రాసి ఉంది. మనుషులను నేను తుడిసివేయబోతున్నాను, సంఘాన్ని ఎత్తి పట్టబోతున్నాను, మనుషులను తుడిసివేయబోతున్నాను. ఏ మనుషులు? పాపులు వారికి శిక్ష పడుతుంది, వారిని తుడిసివేయబోతున్నానని యెహోవా యొక్క వాక్కు బైబిల్ గ్రంథంలో మనకి రాయబడి ఉన్నదండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26, 28 వచనాల్లో ఏమంటాడంటే 26 వచనము తర్వాత నాకు కళ్ళు కాని రావట్లా, సరిగా అద్దాలు పెట్టుకున్నా కూడా అచ్చు సరిగ్గా అని రావట్లేదు. మన స్మార్ట్ మార్కెట్లో ఈయన సామీలైనా కాదా అని అనుమానించుకుంటూ చూశారు. ఎందుకంటే అప్పుడే బోధన నుంచి వచ్చేది, అలసిపోయింది ప్రాణం, కళ్ళు సరిగా కమ్మేసినాయి, చీకట్లు కమ్మేసినాయి. అప్పుడే లోపలికి వెళ్ళా, ఈయన కాదా అని అనుమానించుకుంటూ దగ్గరకు వచ్చిన తర్వాత నవ్వుతుంటే చూస్తాను నేను సామీలే అనుకుంటున్నాను. మీ ఆయన గురించి నిజంగా ఆయన తనకు అర్థం కాల, పాస్టర్కి ఏకదేగా చూస్తుండే అనుకుంటున్నారు. ఒకసారి షుగర్ డౌన్ అయినప్పుడు, షుగర్ పెరిగినప్పుడు ఏమైందంటే కళ్ళు ఇట్టు కొట్టుకుంటాయండి, లోపల ఇటు ఆడుతుంటుంది, కనపడదు. షుగర్ పెరిగినా, షుగర్ తరిగినా రక్తంలో దాని పర్సంటేజ్ వలన మనిషికి, అంటే మన జకే బ్రదర్ జూనియర్ కనుక దాని విషయంలో దాని గురించి అర్థం కాదు. నేను సీనియర్, 30 ఏళ్ళు అయింది నాకు అది వచ్చి, సగం వయసులో వచ్చింది కనుక సీనియర్ కనుక దాని అవకతవకలు ఎట్లా ఉంటాయి నాకు తెలుసు. కళ్ళు సరిగ్గా కనపడవు ఒక్కోసారి. నిజం బ్రదర్, నువ్వు అటు ఉంది, నువ్వేనా కాదా అన్నట్టు అనుమానించుకొని చూస్తుంటా. మొన్న తన్నైతే అట్నే చూస్తున్నా అక్కడ. నీకు అర్థం కాదు, నేను నిజంగా చెప్పేది నీకు అర్థం కాదు. నా సామెల దగ్గరకు వచ్చేదాకా నాకేం అర్థం కావట్లేదు. సామెలనే కథ వస్తుండే నా వైపు. అప్పుడే బండి దిగి లోపలికి వెళ్ళాను, తడిసి వచ్చా. కళ్ళు అది షుగర్ డౌన్ అయిందో పెరిగిందో మొత్తం మీదకి దరదరలా ఆడుతుంది, కళ్ళు అనేవి ఎగురుతున్నాయి. దగ్గరకు వచ్చిన తర్వాత నవ్వుతుంటే సామెలు అనుకున్నాను. ప్రైజ్లాడు అంటే ఆ షుగర్ యొక్క ప్రభావం అదండి. షుగర్ యొక్క ప్రభావము అలా ఉంటుంది. షుగర్ పేషెంట్లు, బీపీ ఉన్న వాళ్ళు కూడా కళ్ళు డ్యామేజ్ వస్తుంది. ఇప్పుడు అచ్చు సరిగ్గా కనపట్లేదు నాకు. మరి బయట మసుకు ఉండటం వలన ఏమో 1:26 నుంచి 1:26 వచనం తర్వాత 28 వచనం ఏమన్నాడంటే, మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించేదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును అన్నాడు. తర్వాత 28లో అతిక్రమము చేయవారును, ఇక్కడ శ్రద్ధ గమనించే వచనాన్ని, అతిక్రమము చేయవారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు. ఏమన్నాడమ్మా చెప్పండి? నేను వచ్చేవారం ప్రశ్న అడిగాను అనుకో, వాక్యం ఏం చెప్పి ఆ బ్రదర్ చెప్పాడు కదా సలహా నాకు. నేను అడిగాను, వచ్చేవారం పోయిన వారం ఏం చెప్పానని ఈ వచ్చేవారం అడిగాను అనుకో, ఏం చెప్తారు చెప్పు? ఒక బాటన గుర్తుపెట్టుకోలేదన్న ప్రశ్న అడిగితే, అతిక్రమం చేయవారును పాపులును నిశ్శేషముగా నాశనం అవుతారు. నిశ్శేషముగా శేషం లేకుండా నశించిపోతారు. పాపులను అతిక్రమం చేసేవాళ్ళు తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ప్రైజులాడు, హల్లెలూయా. అతిక్రమాలకే పరిహారం నొందినవాడు ధన్యుడు. కానీ అతిక్రమం చేసేవారు పాపులు నిశ్శేషంగా, అంటే నిశ్శేషం అంటే శేషం అంటే మిగులు, నిశ్శేషం అంటే అసలు లేదన్నట్టుగా కంప్లీట్గా నాశనం అవుతారని రాయబడింది. అయితే యెహోవాను విసర్జించేవారు ఏమవుతారు? లయమవుతారు. చెప్పండి, యెహోవాను విసర్జించేవారు లయమైపోతారు. మీరు 4 ఉన్నారు,
యెహోవాను వద్దనుకున్న వాళ్ళంతా లయమవుతారని రాసి ఉంది. దానికి ఎదురు లేదు అక్కడ. నాశనం అయిపోతారు. మన కనపడే ఊళ్ళో వాళ్ళంతా, మన దేశవాసులంతా, కనపడే వాళ్ళంతా ఉంటారు అనుకుంటున్నాను. నువ్వు ఉండరు, నశించిపోతారు. మరి రక్షణ పొందేది ఎవరు? అవును, రక్షణ పొందేవాళ్ళు భక్తులు మాత్రమే రక్షింపబడతారని బైబిల్ చెప్తుంది. భక్తులు మాత్రమే రక్షింపబడతారు. నువ్వు అనుకున్నట్టుగా 1000 మంది ఉంటే విశ్వాసులు, 1000 మందిలో 100 మంది రక్షణ పొందవచ్చు, 900 మంది నశించిపోవచ్చు. ఎందుకంటే అక్కడున్న నియమ ప్రకారంగా, వాక్య ప్రకారంగా ఇక్కడ ఉన్నట్లుగా నడుచుకుని వెళ్ళని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఉన్నట్లుగా నడవాలని చెప్పబడుతుంది కదా. దేవునికి స్తోత్రాలు. 10వ వచనం చదువుదాం. ఆమోసు గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమంటాడు? 10వ వాక్యం. ఇప్పుడు 9వ వాక్యం చదివాము. ఆమోసు 9వ అధ్యాయము 9వ వాక్యం చదివాము. అలాగైతే 10వ వాక్యం చదువుదాం. ఈ ఆమోసు గ్రంథంలో 9వ అధ్యాయము 10వ వాక్యం. కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని మన యొద్దకు రాదని నా జనులలో అనుకును పాపాత్మలందరూ ఖడ్గము చేత. పాపాత్మలందరూ ఏమైపోతారు? ఖడ్గము చేత. ఖడ్గం అంటే ఈ రోజుల్లో ఖడ్గాలు లేవు. ఖడ్గానికి బదులుగా ఈ రోజుల్లో ఏమున్నాయి అంటే AK-47 గన్లు, పిస్టల్స్, గన్లు, ఖడ్గానికి బదులు ఆయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి. ఆ వెపన్స్ చేత చస్తారు. ఖడ్గం అంటే వెపను. కీడు మనలను తరింపట్టదు అనుకుంటున్నారు. తర్వాత మన యొద్దకు అది రాదు, కీడు రాదు అని నా జనుల్లో అనుకోను పాపాత్ములందరూ ఖడ్గం చేస్తారు. నా జనులు అంటున్నారు. ఇజ్రాయిల్ వారా వీళ్ళు? అవును, నా జనులలో వారు చస్తారు. పాపాత్ములైన వారు నా జనులలో ఉన్న పాపాత్ములందరూ చచ్చిపోతారు. పోతే ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 11 నుంచి 14 వాక్యాలను గమనిస్తే 11వ వచనం నుంచి 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథము. చూడండి, ఇజ్రాయేలు వంశస్థులను, అక్కడ రాయబడిన విషయం అంతే, అక్కడ రాయబడినట్టుగా మనం తీసుకొని వెళ్ళినాం. ఆ కాలంలో, ఇది ఇర్మియా కాలంలో రాయబడిన వచనం ఇది. ఏమంటాడు? ఇజ్రాయేలు వంశస్థులను, యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవాకు. వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియు దేవుడునకు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఏమని వారు ఈ మాటలు పలికినందున, ఈ యొక్క పిచ్చి పిచ్చి మాటలు, విశ్వాసఘాతకమైన మాటలు పలికినందున యెహోవా ఏమి సెలవిస్తున్నాడంటే, నా వాక్యములు వారిని కాలుస్తాయి. వాక్యాలు ఏం చేస్తాయమ్మా? హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంది? అగ్ని కట్టెను ఏం చేస్తుంది? లేకపోతే బర్నర్ని, మన గ్యాస్ తగిలించిన గంధకం ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది.
అగ్ని కట్టెలను కాల్చినట్లుగాను దేవుని యొక్క వాక్కు వారిని కాల్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాట ఎలాంటిదంటే, నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇది యెహోవా. ఏం చేస్తానన్నాడు దేవుడైన యెహోవా? వాళ్ళు విశ్వాసఘాతుకమైన మాటలు పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారు? పై విషయాలన్నీ పలుకుతున్నారు. ఇప్పుడు చదివాము చూడండి. పలికేవాడు యెహోవా కాదు, చెప్పేది యెహోవా కాదు, ఇది యెహోవా వాక్యం కాదు, సింగపాస వాక్యం కదా. నేను చెప్పేది బైబిల్ గురించి చెప్తున్నా, నా సొంత మాటలు కాదు నేను చెప్పేది. ఏదైనా ఒక దర్శనం కలిగినా నా సొంతది కాదు అది. పిచ్చి పిచ్చిగా ఆలోచించుకుంటే ఏం జరుగుద్దంటే, నువ్వు కట్టెవైపోతావు, నీ నోట్లో ఉన్న వాక్కు అగ్నిగా మారుతుంది, నిన్ను కాల్చి పడేస్తుంది, బోడె చేసేస్తుంది, నిన్ను మసి చేసేస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రములు. ఈ వాక్యములు పలికేది యెహోవా కాదండి, ఆయన ఏదో సొంతగా పలుకుతున్నాడు, సొంతగా చెప్తున్నాడు మాటలు. సొంత మాటలు నేను చెప్పేదే, నేను చెప్పేది సొంత మాటలు కాలే బ్రదరు, నా సొంత మాటలు ఇవి. ఈ బోధ సొంతమా? నా బిడ్డ అంటుంది, మన రెండో అన్న పెద్ద బిడ్డ, ఒక ముసలాయనకి చెబుతుందమ్మా, మా బాబాయి బోధలో దిగింది అంటుంది. బోధ అంటే ఏంది? బిడ్డ? బోధ అంటే ఏంటి? బోధ అంటే బాధ. నా బాధ ఏంటంటే బోధ వినుమని, అంతేనా? నా బాధ ఏంటి? ఈ బోధ విను, విను. బోధ అంటే ఏంటి? దేవుని యొక్క హృదయంలో దాగి ఉన్న బాధ, నిన్ను గురించినటువంటి బాధ. నీవు విశ్వాసఘాతుకముగా మాట్లాడుతున్నావు, బహుగా విశ్వాసఘాతుకము చేసి ఉన్నారు. యూదావాడు ఇజ్రాయేల్ వారు అని చెప్పబడుతుంది ఇక్కడ. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, దేవుడే లేడనియు, కీడు మనకు రాదనియు, అది ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాట్లాడుతున్నారని, ఆజ్ఞించువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. అందుకని నా నోట్లోని వాక్కు అగ్ని అన్నాడు. చూడండి, వాక్ అనేది అగ్ని. ఈ యొక్క ఇర్మియా నోట్లో నిప్పులు పెట్టాడు. ఇర్మియా నోట్లో నిప్పులు పెట్టాడు. నేను భూమి మీదకి ఇట్లా స్తోత్రం చెప్పుకుంటా, భూమి వైపు స్తోత్రం ఎట్లా చెప్తుంటే నిప్పులు పడుతుంటాయి భూమి మీద. నేను చూస్తుంటా ఒక్కోసారి, నిజంగా మీకు తెలియదు అది. మీరు కూడా స్తోత్రాలు చెబుతున్నప్పుడు నిప్పులే భూమి మీద పడుతున్నాయి అని నీ కళ్ళతో చూస్తే తెలుస్తుంది. నీ నోట్ల నుంచి వచ్చే ఈ స్తుతులు, స్తోత్రాలు, ప్రార్థనలు అనేవి నిప్పుల్లాగా భూమి మీద పడతాయండి. దేవునికి స్తోత్రాలు. అవి ఇలాగా దేవుని సన్నిధికి ఎక్కిపోతూ ఉంటాయి. ఆ నిప్పులు, స్తోత్రాలు అనేవి ఆకాశంలోకి ఇట్లాగ ఎక్కిపోతూ ఉంటాయి. ఏమైనా దయ్యాలు పాడేమన్నా వాయుమండలంలో ఉన్నాయి, ఆ నిప్పులను, ఆ స్తోత్రాలను పట్టుకొని పైకి పోకుండా చేయాలనుకుంటే ఈ నిప్పులు అనేవి వాటిని కాలుస్తాయి. అందుకని అవి ఆ ప్రార్థనలను, ఆ స్తోత్రాలను అవి ఇట్లా పట్టుకొని చాలవో. నిప్పులతో ఎవడు సలగాటం ఆడతాడండి? నిప్పులతో ఎవరు ఆడతారు? ఎవరు ఆడరు కదా. అందుకని దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, నా మాట అగ్ని వంటిది, అది శుద్ధి లాంటిది, బండన బద్దలు చేయు శుద్ధి లాంటిది నా వాక్యం. నా వాక్కు అగ్ని వంటిది, కట్టెన కాల్చే అగ్ని లాంటిది అంటే వారిని కాల్చును. ఎవరిని?
ఈ విశ్వాసఘాతుకులను కాల్చును అంటున్నాడు. విశ్వాసఘాతకం అంటే అర్థం ఏంటి చెప్పాలా? విశ్వాసఘాతకం అంటే ఏంటంటే విశ్వాసఘాతకము. విశ్వాసఘాతుకం అంటే అర్థం ఏంటి చెప్పాలా? విశ్వాసఘాతుక చర్య. అన్నేమో పనికి పోయాడు, తమ్ముడేమో ఇంట్లో ఆటలాడతాడు. అవునా? అన్న కష్టపడి పని చేసుకొని పైసలు సంపాదించుకొచ్చుకుంటాడు, తన కుటుంబాన్ని పోషించుకొని వెళ్ళని. అమ్మ ఇటిను అన్న 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 కష్టపడి పని చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. తమ్ముడేమో ఇంట్లో ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ చదువుకుంటూ ఉంటాడు ఇంట్లో. అక్కడ ఏం జరిగిందంటే అన్న భార్యకి మరిదికి ఆట పాయింది. ఇంట్లో ఆట ఆడుతున్నారు వాళ్ళిద్దరు. ఆట ఆడుతా ఆమెను పట్టేశాడు ఈ మరిది. దీన్ని ఏమంటారు? చాలామంది తమ్ముడిని నమ్ముతారు. నా తమ్ముడేగా, ఆడేం చేస్తాడులే కదా, నా తమ్ముడేగా అన్నట్టు తమ్ముడిని నమ్ముతారు కదా. ఇవి కూడా మా అన్నేగా, మా అన్న భార్యగా, నేను ఆమె జోలికి ఎందుకు పోవాలా? అదే అలాగ ఆలోచించడం. వెళ్ళాడు. దాన్ని ఏమంటారు చెప్పండి? మీకు అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు? అదే విశ్వాసఘాతుకం అంటే. మొదటి విశ్వాసఘాతకం అనేది అర్థం ఏంటంటే స్త్రీని చెడగొట్టడమే మొదటి విశ్వాసఘాతకం. ఎవరి స్త్రీయో అవతల స్త్రీ, ఆ స్త్రీని వేరేవాడు ఆక్రమించుకోవటం అనేది విశ్వాసఘాతక చర్య అంటారు. మొదటిది. రెండవది, ఇది మొదటిది, దీనిలో నమ్మకం ఉంటే అన్నింటిలో ఉన్నట్టే. రెండవది ఆస్తుల విషయంలో విశ్వాసఘాతక చర్య. ధనం, ధాన్యము, ఇళ్ళు, వాకిళ్ళు విషయం, దోపిడీలు ఉంటాయి కొన్ని, దానిలో విశ్వాసఘాతక చర్య. మూడోది డబ్బులు, డబ్బుల విషయంలో, ఆస్తుల విషయం ఒకటి, డబ్బు విషయం. మూడోది విశ్వాసఘాతక చర్య. వీటిని విశ్వాసఘాతక చర్యల కింద తీసుకుంటారు. విశ్వాసఘాతకుడు అంటే అర్థం ఏంటి? నమ్మక ద్రోహి అని అర్థం. నమ్మించి గొంతులు కోసే వారిని నమ్మక ద్రోహులు అంటారు. ఆ తప్పు చేయకూడదు. ఇప్పుడు భూప్రపంచం మీద అవే తప్పులు జరుగుతున్నాయి. కోడలు ఇంట్లో ఉంది, కొడుకేం పొలంలో తిరిగి వచ్చాడు, మామేమో కోడలను ఆక్రమించుకున్నాడు. మామ కొడుకు తండ్రి అంటే ఆ పిల్లకి మామ కోడళ్ళు ఆక్రమించుకున్నాడు. దాన్ని ఏమంటారు? విశ్వాసఘాతుక చర్య. మరి ఇంకేంటి విశ్వాసఘాతక చర్యలు అంటే? మీరేమనుకుంటున్నారు? దేవుని యేళ్ళ విశ్వాసఘాతక చర్య అంటే ఇదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యంలో మన ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము మన 11-12 వచనాలు చదువుదాం. కొద్దిలో ముగిస్తా. 11-12 వచనాల్లో ఏముంది? 11-12 వచనాల్లో ఆమోసు గ్రంథం. మీకు వాక్యం అర్థమైతే చాలండి. నేను వచ్చే వారం మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే విశ్వాసఘాతకం అంటే ఏంటి? మీరు ఎలా చెప్తారో నేనేం అలా నేను కూర్చుంటే మీరు బాధ చేయాలా? ఉంటుంది అట్లా. మరి ఇప్పుడు నువ్వేం నేర్చుకున్నావు? ఎలా చెప్పగలుగుతున్నావు? ఎలా చెప్తావు? ఉండాలి కదా. మరి ఇప్పుడు పాస్టర్ గారు కూర్చుంటాడు, విశ్వాసిని బాధ చేయబడ్డాడు. ఇప్పుడు బెంజమిన్ 20 ఏళ్ళు విశ్వాసి. నేను కూర్చుంటే బాధ చేయబడి నేను వింటానంట, ఇసుకుపడక వింటా. ఎందుకంటే ఆయన ఈ వాక్యం చెప్పగలిగిన రోజు దాన్ని చేయలేడు కదా. అంటే అర్థం ఏంటి? ఈ వాక్యమును ఏ విశ్వాసి అయితే చెప్తాడు, మగవాడు కానీ ఆడదు కానీ చెప్పగలిగితే ఈ వాక్యాన్ని, అట్టి విశ్వాసి ఆ పాపాన్ని చేయజాలదు. ఎట్లా చేస్తుంది? నీవు ఆ మాట చెప్పి ఆ పాపాన్ని ఎలా చేస్తావు? చేయజాలవు.
భయం ఉంటుంది. 10 మందికి ఆ మాట చెప్పినప్పుడు అదే తప్పు చేయాలంటే భయం కలుగుతుంది. విశ్వాసఘాతుకము అంటే ప్రశ్న వేస్తాను, తను అడగమన్నాడు కదా, అడుగుతా. మీరు పిచ్చోళ్ళు ఎవరు, మంచోళ్ళు ఎవరు, తెలియగలిగిన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఎవరు, తేలిపోవాలి దెబ్బకు, వచ్చేవారం తేలిపోతుంది. చూద్దాం, అంతేనా? అన్నీ అవసరం లేదు, మొత్తం చాలా వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాలన్నీ చూపిస్తున్నా. కానీ అందులో ఒక్క పాయింట్, సింగిల్ పాయింట్ పట్టుకుంటే చాలు, బ్రతుకు మారిపోద్ది ఒక దెబ్బకి. మరే ఒక దెబ్బకే బ్రతుకు మారుతుంది. బ్రతుకు మారటం కొరకు ఇది చెప్పేది. దేవునికి స్తోత్రాలు. ఈ ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11-12 వచనాల్లో చూస్తే 11 చూడండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలో బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి, చెడిపోయిన చోట్ల అన్నట్టు, పాడైపోయిన చోట్లను బాగు చేసి, ఏదోమి యొక్క శేషమును పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. పడిపోయిన దావీదు గుడారం. పడిపోయిన దావీదు గుడారం. దావీదు ఇంట్లో 2 గొడవలు వచ్చినాయి. దావీదు ఇంట్లో ఒక గొడవేమో తన పిల్లలు యుద్ధం చేసుకున్నారు, కుటుంబ కలహం అంటారు. మరొకటేమో రాజ్యము 2 భాగాలైంది. రాజ్యము 2 భాగాలైంది. రాజ్యము 2 భాగములైంది. ఒకటే కుటుంబంలో కలహం ఏర్పడింది. ఎందుకు? దావీదు చేసిన ఒక దోషం, అది విశ్వాసఘాతుక చర్య. ఏం చేయలేదు విశ్వాసఘాతుక చర్య అంటే? దావీదు ఏం చేశాడు? దావీదు ఏం తప్పు చేశాడు? దావీదు గుడారం నేను కడతానన్నాడు కదా దేవుడైన యెహోవా. అలాగైతే దావీదు గుడారంలో ఏం జరిగింది? ఒక విశ్వాసఘాతుక చర్య జరిగింది. దానికి పనిష్మెంట్ ఏంటి? ఏం జరిగింది తెలియాలి. మొదట సైనికుడు తన సైన్యంలో సామాన్యమైన సైనికుడు యొక్క భార్యని తన ఇంటికి తెప్పించుకున్నాడు. ఒకటి తెప్పించుకున్నాడు. కానీ ఆ బహుగా యుద్ధం జరిగే స్థలంలో ఉంచి ఆడు చచ్చినట్లుగా చేశాడు అన్నట్టు. ఒకటి వాని భార్యని తీసేసుకోవటం, రెండోది వాని ప్రాణం కూడా తీసేయటం. పైగా ఎవడాడో అలాంటి వాడు మరణానికి పాత్రుడు అంటాడు. ఎవరు? దావీదు. అలాగంటే నాతంతా అప్పుడు నువ్వే వాడివి అంటే అప్పుడు తెగ పశ్చాత్తాపడతాడు. ఎంత పశ్చాత్తాపడినా దేవుడు ఊరుకుంటాడా? అయితే నీకు పుట్టే పిల్ల చచ్చిపోతుంది, ఈ బెచ్చబాగు పుట్టే పిల్ల చస్తుంది, తర్వాత నువ్వెంత ప్రయాసపడినా అది బతకదు. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థించాడు, ప్రలాపించాడు, కానీ ఆ పిల్ల బతకల. బెచ్చబాగు పుట్టే దావీదు వలన బెచ్చబాగు పుట్టే మొదటి పిల్ల. తర్వాత దేవుని యొక్క కోపము, తాపము, శాపం ఏంటంటే కుటుంబంలో కలహము, తర్వాత రాజ్యం విభాగపడ్డ. చేసిన పొరపాటుకి ఎవరు చేసిన పొరపాటుకి? దావీదు చేసిన పొరపాటుకి. అయితే దానికి పనిష్మెంట్ ఇచ్చాడు కనుక దావీదు గుడారాన్ని మళ్ళీ నేను కడతాను. గుడారము, దావీదు గుడారం అంటే ఏంటిది? ప్రత్యక్ష గుడారమా? లేదా దావీదు సియోను అనే కోట, లేదా దావీదు ఇల్లా, సిటీయా? ఏమో మొత్తం మీద ఆత్మీయంగా తీసుకుందాం దాన్ని. దావీదు గుడారాన్ని నేను కడతాను, దాన్ని పాడైన స్థలాలు బాగు చేస్తాను అంటున్నాడు. సంఘం పాడైపోయింది, దాన్ని మళ్ళీ లేపుతాను రా అంటున్నాడు. నువ్వు సరిగా అయితే మళ్ళీ లేపుతా, లేకపోతే లేదు. మళ్ళీ అట్లానే విశ్వాసఘాతుకంగా ప్రవర్తిస్తే దెబ్బలు పడతాయి. కంప్లీట్గా నీ రాజ్యం నాశనం అయిపోతుంది. సౌలు రాజ్యం పోయినట్టుగా పోతుంది. కనుక దేవునికి ఈ యొక్క వాక్యంలో యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వాక్యము ఒకటి ముగిస్తాను. టైం అయిపోయింది, ముగిస్తాను. 1వ అధ్యాయం 8వ వచనము, ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోసపాదులలోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణము వలెను,
సీయోను కుమార్తె విడువబడి ఉన్నది. ఒకటి, సీయోను కుమార్తె విడువబడి ఉన్నది. సీయోను కుమార్తె అంటే ఎవరిళ్ళు? యెరూషలేము కుమార్తెలు, సీయోను కుమార్తెలు అని ఉంటారు. వాళ్ళే ఇజ్రాయేలీలే సీయోను కుమార్తెలు అంటే. నేటి కాలంలో సంఘవధువు వేరు, సీయోను కుమార్తె వేరు. యెరూషలేము కుమార్తె వేరు, ఇజ్రాయేలు కుమార్తె వేరు, యోధా కుమార్తె వేరు. మన దోసపాదు వలెను, గుడిసె వలెను, పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణం వలెను సీయోను కుమార్తె విడిచిపెట్టబడింది. భార్యను భర్త ఎప్పుడు విడిచిపెడతారండి? భార్యను భర్త ఎప్పుడు విడిచిపెడతాడు? నేను చెప్పింది నీకు అర్థం కాల, మళ్ళీ ఒకసారి చెప్తాను. నువ్వు వంట చెప్పేసావు. భార్యను భర్త ఎప్పుడు విడిచిపెడతాడు అన్నా. ఎప్పుడు అర్థం చేసుకోరు. అర్థం చేసుకొని చెప్పు. భార్యను భర్త ఎప్పుడు విడిచిపెడతాడు? అది నువ్వేం భర్తకు చెప్పావు కదా, అది ఆపోజిషన్లో చెప్పావు. అట్లా ఎడచిపెట్టరు. భర్తకు ఒకవేళ ఎక్కడన్నా ఎక్స్ట్రా ఒకటి ఉందనుకో, దాన్ని 10 మంది మధ్య పంచాయతీ పెట్టి వాడిని దెబ్బలు కొట్టించి ముక్కు నేలకు రాపించి చెప్పుతో 4 దెబ్బలు కొట్టి ఆ మొగుడిని అరే బుద్ధి లేదురా అని 10 మంది మధ్య గడి తినిపించి కదా ఒక భార్యతోనే ఉండరా అని చెప్తారు కదా రూతా. అవును కదా, మన ఊళ్ళలో జరగవి. అదే ఆడది పొరపాటు చేస్తే ఏం చేస్తారు? అమ్మో అయ్యో అనుకుంటా దానికి విడాకులు దాగిపోతారండి. వాడికి మళ్ళీ ప్రేమ కలిగితే ఒకవేళ క్షమించి వదిలేసి ఏదో కోర్టు దగ్గర పోకుండా, మన పంచాయతీల దగ్గర పోకుండా క్షమించు అని వదిలేసి క్షమిస్తారు కొందరు. ప్రభు ఆ కనికరం కలిగిన మాటే చెప్పాడు బైబిల్ గ్రంథంలో. మోషే రాసింది వాళ్ళ కఠోర హృదయాన్ని బట్టి, కానీ వారు క్షమించమంటే క్షమించి మళ్ళీ ఏలుకోవచ్చు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అక్రమం సంబంధాన్ని బట్టి విడాకులు ఇవ్వచ్చు, కానీ విడాకులు ఇవ్వటానికి కూడా భర్త యొక్క కఠోర హృదయాన్ని బట్టి ఉంటుంది, కనికర హృదయాన్ని బట్టి ఏలుకోవటం ఉంటుంది, కఠోర హృదయాన్ని బట్టి విడాకులు ఇవ్వటం ఉంటుందని యేసు ప్రభు అంటాడు. కనుక దేవునికి స్తోత్రాలు. ఇక్కడ నేను చెప్పింది అర్థం అవుతుందా? విశ్వాసఘాతుకు చర్యది ఏంది? విడిచిపెట్టబడటం. నేను ఇది విడిచిపెట్టబడింది, సీయోను కుమార్తె విడిచిపెట్టబడింది. ఎందుకంటే అది విశ్వాసఘాతుకు చర్య జరిగించింది. అంటే అర్థం ఏంటంటే సైతానికి మొక్కిందని అర్థం. ఇక్కడ దయ్యాన్ని పూజించింది, యెహోవాను విడిచి దయ్యాన్ని ఆరాధన చేసింది అని అర్థం. ఆయన విడిచిపెట్టడానికి కారణం అది. కనుక ఆ కాలంలో వాక్యం చాలా గట్టిగా, పునాది గట్టిగా ఉంటుందండి. మీకు ఆ వాక్యం నచ్చితే దాన్ని వెంబడించండి. నాకు వద్దులే, నేను పాపంలో జీవిస్తా, అక్రమంలో జీవిస్తా, చెడులో జీవిస్తానంటే లోకంలో జీవించడమే, ఇంకంతకంటే ఏం లేదు. వాక్యం పునాది గట్టిగా ఉంటుంది. దేవుని దైవవాక్యము పునాది డీప్గా ఉంటుంది, బలంగా ఉంటుంది. మనిషిని చెదిరిపోనీదు, పాపం చేయనీదు అన్నట్టు. దేవునికి స్తోత్రాలు. 16వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వాక్యం ముగిస్తున్నాను ఇంకొక రెఫరెన్స్తో. యెషయా గ్రంథం 16 యెషయా గ్రంథం 16 5వ వాక్యంలో కృప వలన సింహాసనం స్థాపింపబడును, సత్యవర్తనుడై. నా పేజీ రావట్లేదు, ఎంత అతుక్కుపోయింది పేజీ. కృప వలన ఏంటి? కృప వలన సింహాసనము స్థాపించబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చున్నప్పుడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించును, న్యాయం జరిగించుటకై సేవరించును.
ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం అండి. ఇది ఇక్కడ చెప్పండి 5వ వాక్యం. ఎందుకంటే దావీదు యొక్క సింహాసనం మీద దావీదు గుడారంలో అతడు ఆసీనుడై న్యాయం చేస్తాడు. దావీదు గుడారం అన్నాడు. దావీదు గుడారంలో కూర్చొని ఆసీనుడైన వాడు, దావీదు సింహాసనం మీద కూర్చునేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రాలు. ఇంకొక వచనం ముగింపు చేస్తున్నాను, 2 నిమిషాలే ఉంది. 145 కీర్తన 14వ వాక్యం. 14వ వాక్యంలో ఏమన్నాడు? కీర్తన అన్నట్టు 145 కీర్తన 14వ వాక్యంలో ఏమంటాడంటే, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఒకవేళ నువ్వు జీవితంలో కృంగిపోయి ఉంటే నిన్ను లేవనెత్తుతాడు ప్రభు అయిన యెహోవా. కృంగినావా? లేపుతాడు. ఎందుకు బాధపడతాం? మన ఒకవేళ జీవితంలో పడిపోయి ఉంటే లేపుతాడు. పడిపోయిన వారు బాధపడేది ఏం లేదు, కృంగిపోయిన వారు అట్లనే కృంగిన స్థితిలో ఉండేది ఏం లేదు. కృంగిపోయినా ఉద్ధరిస్తాడు, పడిపోతే ఉద్ధరిస్తాడు, కృంగిపోతేనేమో లేవనెత్తుతాడు యెహోవా అని రాయబడింది. దేవునికి స్తోత్రాలు. చెడుట పడుట నశించుట అనే దేవుడు ఇష్టపట్ల. చెడిన వారిని చెడిన స్థితిలోనే ఉంటే దేవుడు ఇష్టపడలేదు. పడిన వారిని పడిన స్థితిలోనే ఉండుట దేవుడు ఇష్టపడలేదు. మరి దేవుడు ఎట్లాంటి పరిస్థితులు అంటే వారిని పైకి లేవనెత్తి వాళ్ళని ఉద్ధరించి తమ మార్గాల వైపు తిప్పుకొని వాళ్ళని ఉద్ధరిస్తాడు. లేకపోతే భూమి మీద వారిని ఎంత చెప్పినా వినకపోతే సంతానహీనులుగా మారుస్తాడు. ఎవరిని వినకపోతే నీ పిల్లలు చచ్చిపోతారు. దేవుని మాట వినకపోతే పిల్లలు మరి అంతే, ఏడ్చుకుంటూ కూర్చోటమే ఇలా జీవితం అంతా. దేవుని వాక్యం వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదండి, శేషం మిగులుతుంది, ఇజ్రాయేలు శేషం. దేవుడి వాక్యం దీవించును గాక.